విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నంత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు ఐటీడీఏ పీఓ స్వప్నిల్ పవర్ జగన్ అన్నారు. పార్వతీపురం జిల్లాలోని సీతంపేట ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అన్వేషణ సైన్స్ ఫెస్టివల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్లో 53 పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులు సుమారు 331 ప్రాజెక్టులతో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, నిత్య జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని ప్రశ్నించి అలవాటు చేసుకున్నప్పుడే గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని తెలిపారు. అలాగే సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు కనుగొనే దిశగా ఆలోచించాలని సూచించారు. ఖరీదైన టెక్నాలజీని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలంటే తక్కువ ఖర్చుతో కూడిన ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే విద్యార్థుల ఆలోచనలు, ఆవిష్కరణలు భవిష్యత్తుకు దారిదీపాలుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. GTWHS సీతంపేటలో అన్వేష సైన్స్ ఫెస్ట్ ఇది జరుగుతుంది. అన్వేష సైన్స్ ఫెస్ట్ ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ కైండ్ సైన్స్ ఫెస్టివల్ ఫర్ ఆల్ ITDA స్కూల్స్ ఆఫ్టర్ ది కోవిడ్. సో ఈ సైన్స్ ఫెస్ట్ సంబంధించి మోటివేషన్ అంటే మన గిరిజన ప్రాంతాల్లో చాలా స్కూల్స్ ఉన్నాయి ITDA పరిధిలో. ఈ స్కూల్స్ స్టూడెంట్స్ కి ఒక సైన్స్ సంబంధించి అవేర్నెస్, తర్వాత ఒక మోటివేషన్ కోసం ఇది అన్వేష సైన్స్ ఫెస్ట్ కాంపిటీషన్ ఈ రోజు తర్వాత రేపు కోసం జరుగుతుంది. దీంట్లో more than 53 schools have participated and more than 300 science projects have been shown by our students. So I request all the people to please visit Sitampeta Boys School and motivate students, see their efforts, see their innovation in science, and మీరు కూడా వారికి మోటివేట్ చేయాలి. ఇది సైన్స్ ఫెస్టివల్ మెయిన్ మోటివేషన్ అంటే మన టీచర్స్ కి తర్వాత స్టూడెంట్స్ కి సైన్స్ కోసం, విజ్ఞానం కోసం ఒక మంచి యాటిట్యూడ్ డెవలప్ కావాలి. బికాస్ సైన్స్ ఈజ్ ద ఫ్యూచర్. మన రాష్ట్రంలో, మన దేశంలో వికాసం కోసం దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ బట్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. So our tribal students should also not fall behind in this race. Idi kosam idi science fest we have organized at ITDA level. Dintlo best science projects lo we are sending the best students to ISRO for the experimental visit.